అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పైలా ప్రసాదరావు ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలను కౌరవులతో పోల్చారు. జగన్ అరాచక పాలనను అంతం చేయడానికే 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కార్యకర్తలకు వివరించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయని పైలా ప్రసాద్ పేర్కొన్నారు. ఏ విధంగా ఇక్కడ కాపాడుకోవడానికి ఈ 3 పార్టీల కలయిక జరిగిందో మీకు ఇది చెప్పడానికి ఈరోజు మేము రావడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయిక ఒక అరాచక ప్రభుత్వంపై పోరాటానికి ఈ కలయిక ఎంత అవసరం అనేది మీ అందరికీ తెలిసిందే. ఈరోజు ఎక్కడ ఏ లెవెల్లో చూసుకున్నా ఆ లెవెల్లో అన్ని విధాల ఈరోజు రాష్ట్రం నష్టపోయింది. ఒకటి, ఉద్యోగస్తులు. ఈరోజు ఉద్యోగస్తులకి మొదటి తారీఖున జీతాలు రాక, అదేవిధంగా ఉద్యోగస్తులకి మొదటి తారీఖున పెన్షన్ రాక, ఇంకా వాళ్ళ రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా ఈరోజు రాక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఉద్యోగస్తులు. అదేవిధంగా ఇక అంగన్వాడీ టీచర్లు. సభలో ఈయన మన కౌరవ సభ అంటే జగన్ పరిపాలించిన సభ కౌరవ సభగా మేము ఆలోచిస్తున్నాం. అదే కౌరవ సభని గౌరవ సభగా మారుస్తూ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ప్రతి ఒక్కరూ, ప్రతి కార్యకర్త 160 సీట్లు ఏదైతే టార్గెట్గా పెట్టుకొని క్యాండిడేట్లు డిక్లేర్ చేశారో ఆ 160 సీట్లు తూచా మేము అక్కడి నుంచి గెలిపించి తీసుకొని వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేసుకొని మా యువ నాయకులు లోకేష్ గారిని కూడా రానున్న రోజుల్లో మంచి పదవులు తీసుకుని ఆ రెడ్ బుక్లో ఉన్న ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్పే పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి ఈరోజు